రీచ్ అయ్యాము. చాలా బాగుంది. కొండపైన లేపాక్షిని పెట్టారు. చాలా గరుడ పక్షి చాలా బాగుంది. చూడ్డానికి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో. టెంపుల్ కి ముందు ఒక 5 మినిట్స్ దారిలో ఉందన్నమాట ఇది. చాలా బాగుంది. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. వేలో పిక్ తీశాను వీడియో. చాలా నచ్చింది ఇక్కడ. ఇక్కడ ముందుకు వెళ్ళగానే ఒక గార్డెన్ లాగా ఉంది. ఆ గార్డెన్ లో ఏమంటారు అది, నంది. నంది చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద హైట్ లో ఉంది. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము. చాలా బాగా అనిపించింది. గార్డెన్ లో పెట్టారు. దానికి కూడా ఫుల్ సెక్యూరిటీ. వాడు 6 కాగానే వెళ్ళిపో అని ఆర్గ్యూ చేస్తుండే మాతో. చాలా బాగా అనిపించింది. నంది అంటే ఎలా ఉందంటే బ్రహ్మం గారి దగ్గర నంది ఉంటుంది చూడండి, అలా ఉంది. వీర బ్రహ్మం గారి నంది ఎంత ఉందో అంత పెట్టారు. చాలా బాగా చెక్కారు. చాలా నచ్చింది నాకు. మీరు కూడా చూడండి. లేపాక్షి చాలా అద్భుతంగా ఉంది. పురాతనమైన కట్టడాలు, ఆ చెక్కిన శిల్పాలు, రామప్ప 1000 స్తంభాల గుడి లాగా ఉంది. చాలా నచ్చింది నాకు. ఆ లేపాక్షి లోపల ఒక పిల్లర్ హ్యాంగ్ అయి ఉంటది. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అది చూడడానికి ఎస్పెషల్లీ వెళ్ళాము అక్కడికి. ఇది ఎంట్రన్స్ లోనే ఉన్నాము, ఇంకా టెంపుల్ కి వెళ్ళలేదు. చాలా పబ్లిక్, సమ్మర్ కాబట్టి చాలా విజిట్ చేయడానికి చాలా జనాలు ఉండే. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంత మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది. మా పాప ఏమైనా పిక్స్ తీసుకుంటుంది. ఆమె వేరే వాళ్ళ పిక్స్ కూడా తీస్తుంది. చాలా నచ్చింది నాకు టెంపుల్ మాత్రం. వరంగల్ ఫోర్ట్ ఆ మాదిరిగా ఉంది. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. వీరభద్రేంద్ర స్వామి అంటే చాలా బాగుంది టెంపుల్. స్లిప్పర్స్ అక్కడ చెప్పల్స్ విప్పేసి లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఫ్రంట్ లో కూడా మంచి గార్డెనింగ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా శిల్పాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ప్రతి అడుగడుగున ప్రతిదీ తీశాను, వీడియో చేశాను. చాలా నచ్చింది నాకు. ఇవన్నీ మా వరంగల్లోనే చూశాను, కానీ ఇక్కడ అనంతపురంలో ఎంత బాగుందంటే అంత బాగుంది. అందుకే అంత ఫేమస్ అయింది టెంపుల్. ఆనాటి కట్టడాలు మొత్తం కంప్లీట్ స్టోన్ మీదనే ఉంది. శిల్పకళ అయితే చాలా ఎంత అందంగా ఉందంటే ప్రతి పిల్లర్ని నేను వీడియో తీశాను. స్వామి చూడండి, వాళ్ళు లోపల వీడియో తీయనివ్వట్లేదు. అందుకే జస్ట్ తీసేసి మళ్ళీ స్టాప్ చేశాను. చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. ఇట్లాంటి శిల్పకళ ఈ ఈ కాలంలో అయితే ఎవరు చేయరు, అంత బాగా ఉంది. ప్రతి బిట్, ప్రతి ఫోటో ఫ్రేమ్ తీశాను నేను వీడియో. చాలా నచ్చింది నాకు. నేను ప్రతి ఒక్క స్వామి దగ్గర కూడా ఫోటో దిగాం, నేను మా పాప. వీడియో మా సార్ తీశారు. చాలా బాగుంది. ఇంకా లోపల అయితే అసలు ఓ లెవెల్ల కోట, కోట తరహా లాగుంది. మరి రాజులు అప్పుడు పరిపాలించినప్పుడు అలాగే ఇవన్నీ స్టోన్తో కట్టబడినట్టుంది. కొన్ని కొన్ని విరిగిపోయి కూడా ఉన్నాయి. చాలా నచ్చింది నాకు. స్వామి ఇక్కడ
శివలింగాకారం అయితే ఎంత పెద్ద సైజులో ఉంది. చాలా మంది ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము వెళ్ళాము, మా పాప నేను అందరం ఫొటోస్ దిగాము. ఇంకా బ్యాక్ నుండి చూస్తేనైతే స్వామి ఎట్లుందంటే చాలా పెద్ద ఎత్తునుంది శివలింగం. జనాలు అక్కడే నిలబడి ఫొటోస్ తీస్తున్నారు అందరూ. అంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఉండే. పైన 7 తలల నాగస్వరూపం కింద శివలింగం. ఇంకా శిల్పకళ చూడండి, ఓ లెవెల్లో ఉంది. ఇది చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉంది. ఆ లెవెల్లో కట్టారు. స్వామి దర్శనం చేసుకుంటున్నారు జనాలు. వీరభద్రేంద్ర స్వామి లేపాక్షి. నేనైతే ఎక్కువ పిల్లర్స్ మీద ఉన్న శిల్పాలనే తీస్తుండే వీడియో. చాలా నచ్చింది నాకు. మీరు కూడా దర్శించండి, అంత బాగుంది. పిల్లర్ మీద చెక్కడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజులలో అలాంటివి ఏమి లేవు. ఆ స్వామి కూడా చాలా ప్రత్యేకమంట. ఏమి మొక్కుకున్నా అవి నెరవేరుతాయని అంటున్నారు వీరభద్రేంద్ర స్వామి. చూడండి, తీస్తూనే ఉన్నాయి. ఇంకా అంత చిక్కకుండా ఉంది. టెంపుల్ లోపల వెళ్తూనే ఉన్నాము. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ పిల్లర్స్ మీద బాగా చెక్కారు. ఇవే కాకుండా వేరే వాళ్ళు కూడా అందరు వీడియోస్ తీస్తూ ఉండే. స్వామి చుట్టూర ప్రాంగణంలో పిల్లర్స్ మీద అంతా ఇవే చెక్కారు శిల్పాలు. చాలా బాగుండే. ఆ కట్టడాలు స్టోన్ది. ఈరోజు టెంపుల్స్లో అట్లా ఉండే. ఇక్కడ నాట్యగత్తెల శిల్పాలు చాలా నచ్చింది నాకు. చుట్టూ ప్రాంగణం ఎంత ఉందంటే టెంపుల్లో ఇంకెంత బాగుండాలి. ఇది కోటలాగా ఉంది. రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడే కోటలాగా ఉంది. లేపాక్షి అంటే ఇక్కడ గరుడ పక్షి, శ్రీరాముడు పక్షి కింద పడినప్పుడు లే పక్షి అన్నాడంట. అందుకే ఆ పేరు లేపాక్షి అని వచ్చింది. నేను చాలా పాప ఇక్కడ చూడండి, శిల్పకళ ఉట్టి పడుతుంది. జనాలు ఎక్కువ వీడియోసే తీసుకుంటారు, పిక్స్ కూడా తీసుకోవట్లేదు. అంత బాగుంది. ఇక్కడ విష్ణు స్వామి చాలా ఉన్నాయి. ఇంకా 2-3 పిక్స్ తీసుకున్నాను. విష్ణు అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణుమూర్తి అవతారం. ఇక్కడ నేను పిక్స్ తీసుకున్నాను. చాలా లెవెల్లో ఉంది టెంపుల్.
గోపురం చూడండి, చాలా బాగుంది. 9 to 6 ఏనంట. 6 తర్వాత వెళ్తే నాట్ అలౌడ్ టెంపుల్. ఆ ప్రాంగణం మొత్తం చాలా. మేము మార్నింగ్ అవర్స్ వెళ్ళి ఉండే చాలా బాగుంది. ఆ శిల్పకళ ఎంత చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. కాకపోతే పైన కొంచెం వర్షాల మూలంగానేమో కొన్ని కట్టడాలు కూలి కింద పడినట్టున్నాయి. అయినా కూడా ఏం చెక్కు చెదరలేదు. ఎంత బాగా తీశారంటే అంత బాగుంది. వావ్. ఇక్కడ తులసి కోట కూడా ఉంది, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కూడా శివలింగం, అడుగడుగున శివలింగం, శివ దర్శనం. చాలా పెద్ద టెంపుల్. మధ్యలో టెంపుల్ చుట్టూ కట్టడమే కోట పరిహారంలా ఉంది. కాకతీయుల కట్టడంలాగా ఉంది. సార్ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు వాళ్ళ స్కూల్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చాలా పిక్చర్. మా పాప స్కూల్ చుట్టూ వీడియోస్ తీస్తుంది. ప్రతి ఒక్కరు వీడియోస్ తీస్తున్నారు, అంత బాగుందన్నమాట. గోడల ప్రహారీపై కూడా శిల్పాలు చెక్కడం ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగుంది. చాలా బాగుంది కదా. స్వామి నిజ రూప దర్శనం. ఇక్కడ చూడండి ఉంది, ఇక్కడ శివలింగం, లోపల ఫ్యాన్స్. ఇక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళి మేము పూజ చేసుకున్నాము. చాలా బాగుండే, మా పాప నేను వెళ్ళాము. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అర్చన జరుగుతూనే ఉంది.
ఎంట్రన్స్లో మెట్లు. ఏదో వీడియోస్ తీస్తూనే ఉన్నాను, అయినా అంతు చిక్కకుండా ఉన్నది శిల్పకళ. ఇక్కడ చూడండి, పిల్లరు హ్యాంగ్ అయి ఉంది, అందరి కింద ఏదో పెట్టి తీస్తున్నారు చూడండి. అది ఎప్పుడు హ్యాంగ్ అయ్యే ఉంటుందంట. దాని కింద ఖర్చు వేసి చూస్తున్నారు. మా పాప కూడా వీడియోస్ తీస్తుంది. పాప పిక్స్ తీసుకుంటుంది. గుడి ముందు విద్యుత్ స్తంభం దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది టెంపుల్. ఏదో వైబ్రేషన్ ఉన్నది టెంపుల్లో, పవర్ ఉన్నట్టు అనిపించింది. తప్పక విజిట్ చేయండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ ప్లేస్ ఇది. మళ్ళీ ఎంట్రన్స్ పెట్టాను చూడండి, స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. మా పాప మా సార్ వాళ్ళు స్టెప్స్ ఎక్కుతున్నారు, నేను ఎక్కుతూ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా చూస్తే చాలా పెద్ద టెంపుల్. టైమింగ్స్ కూడా పక్కా మార్నింగ్ 10 to 6, తర్వాత వెళ్తే నాట్ అలౌడ్ అంట. ఆ ఫోన్ ఛార్జ్ అని అవుతుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. గోపురం చూడండి, ఫ్రంట్ కూర్చో. మొత్తం రాతితో కప్పబడింది.
చాలా బాగుంది. కంప్లీట్ స్టోన్ తోటి నిర్మించారు. టెంపుల్స్ దగ్గరికి టెంకాయలు అమ్ముతున్నారు. చుట్టూ షాప్స్ చాలా బాగున్నాయి. మేము కార్ అక్కడ పెట్టేసి వెళ్ళాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.